కుండ కుంభమన్న కొండ పర్వతమన్న ఉప్పు లవణమన్న ఒకటి కాదే. భాషలిట్లు వేరు పరతత్వం ఒక్కటే. విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, కుండను కుంభమన్నను కొండను పర్వతమన్నను ఉప్పును లవణమన్నను ఒక్కటే కదా. భాషలు వేరు కాని భగవంతుడు ఒక్కటే. కులము గలగువాడు గోత్రంబు గలవాడు విజచేత వీరవీగువాడు. పసిడి గల్గువాని బానిస కొడుకులే విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, మంచి కులములో పుట్టినవాడు, మంచి వంశగౌరవము కలవాడు, చదువు వలన గర్వపడువాడు, వీరందరూ ఐశ్వర్యము కలవానికి బానిస కొడుకులతో సమానం. ధనవంతుని ఆశ్రయించి బ్రతకవలసిన వారే అని అర్థం. కులము లేనివాడు కలిమి చేవెలయును, కలిమి లేనివాని కులము దిగును. కులము కన్న భువిని కలిమి ఎక్కువ సుమే. విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, కులం తక్కువవాడు ధనం సంపాదించిన గొప్పవాడుగా పరిగణింపబడును. ఉత్తమ కులంలో పుట్టినవాడైనను ధనము లేనిచో వాని కులము తగ్గి తక్కువ వాడగను. లోకములో కులము కంటే ధనమే ప్రధానం. అది ఉన్నదానికి అన్నీ ఉన్నట్లే. కులములోన ఒకడు గుణవంతుడుండినా కులము వెలయువాణి గుణము చేత. వెలయువనములోన మలయజంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, అడవిలో ఒక మంచి గంధపు చెట్టు ఉన్నచో దాని సువాసన అడవి అంతటా వ్యాపించినట్లు వంశములో ఒక సద్గుణవంతుడు పుట్టినచో వాని వలన ఆ వంశము కీర్తి ప్రతిష్టలతో విరాజిల్లును. కులములోన ఒకడు గుణహీనుడుండినా కులము చెడును వాని గుణము వలన. వెలయు జరకు తుదిని వెన్ను వెడలినట్లు విశ్వదాభిరామ వినురవేమా. ఓ వేమ, పెరుగుచున్న చెరుకుగడ చివర చెన్ను పుట్టి ఆ చెరుకుగడ తీపిదనం పోగొట్టినట్లు ఉత్తమ కులములో ఒక గుణహీనుడు జన్మించినను వాని దుర్గుణ ప్రవర్తనచే ఆ వంశ గౌరవము నశించును.